ఇక అప్డేట్స్ చూస్తే ఖైరతాబాద్ గణనాథుడు ట్యాంక్ బండ్కు చేరుకున్నాడు. కాసేపట్లో క్రేన్ 4 దగ్గర ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరగనుంది. ఇక ట్యాంక్ బండ్ దగ్గర భక్తులు పోటెత్తారు. హైదరాబాద్ లో నిమజ్జన మహోత్సవం కొనసాగుతోంది. గంగమ్మ ఒడికి గణనాథులు చేరుకుంటున్నారు. రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడు నిమజ్జనానికి తరలి వెళ్తున్నాడు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. ఇక యువతి యువకుల డాన్సులు ఆకట్టుకుంటున్నాయి. గణేశుడి నిమజ్జనం చూసేందుకు భక్తులు బారులు తీరారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర కొనసాగింది. ఇక కాసేపట్లో గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ వినాయకుడు చేరనున్నాడు. వినాయకుడికి 11 రోజులు ఎవరైతే వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరికీ వివిధ జిల్లాల నుంచి వచ్చారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ హలో తీస్తున్నాడే నా తెలియదు, నీ చెప్పినా
గణనాథుడు ట్యాంక్ బండ్ కు చేరుకున్నాడు. కాసేపట్లో క్రేన్ 4 దగ్గర ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరగనుంది. ట్యాంక్ బండ్ దగ్గర భక్తులు పోటెత్తారు. హైదరాబాద్ లో నిమజ్జన మహోత్సవం కొనసాగుతోంది. గంగమ్మ ఒడికి గణనాథులు చేరుకుంటున్నారు. రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడు నిమజ్జనానికి తరలి వెళ్తున్నాడు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. యువతి యువకులు డాన్సులతో ఆకట్టుకుంటున్నారు. ఇక గణేశుడి నిమజ్జనం చూసేందుకు భక్తులు బారులు తీరారు. ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ వినాయకుడు చేరనున్నాడు. శోభాయాత్రను ఉద్దేశించి ధన్యవాదాలు చెప్పు. గణపతి శోభాయాత్ర గత కొన్ని సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ నుంచి మొదలు పెడితే ఇక్కడికి ట్యాంక్ బండ్కి వచ్చే వరకు నేను అనుకుంటా పొద్దున 6 గంటలకు బయలుదేరింది. ఈ జనాన్ని చూస్తుంటే భక్తి ఎత్తున్నదో తెలిసిపోతుంది. గణపతి మీద ఏ పూజ చేసినా, ఇల్లు కట్టుకున్నా, పూజ చేసినా, పెళ్లి అయినా, ఏదైనా గణపతి పూజ ఉంటుంది. ఆ గణపతికి రావాల్సినటువంటి ఏదైతే ఆదరణ రోజు రోజు పెరిగిపోతుంది. ఒకప్పుడు బాంబాయి ఉండే, ఇవాళ మన హైదరాబాద్ అయిపోయింది. ఎందుకు దీనికి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి బాగా జరుగుతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరూ నిరుద్యోగుల మొదలు పెడితే ఏది విద్యావంతులు కానీ రైతులు కానీ అందరూ కూడా బాగా సంతోషపడుతున్నారు. అన్నిటికంటే ముఖ్య కారణం మా నాగేందర్ ఎప్పుడు కూడా గతంలో పి జనార్దన్ రెడ్డి ఉండే, ఆ తర్వాత ఇవాళ నాగేందర్ బాగా శ్రద్ధ వహించి భాగ్యనగర్ ఏదైతే మొదటి నుంచి కూడా భాగ్యనగర్ అసోసియేషన్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే సదుపాయాలు, అది ముఖ్యంగా పోలీసు కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిక్ కానీ అందరూ కూడా రాత్రి పగలు బాగా పనిచేసిండ్రు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ఆయన నిమజ్జనం మా మహేష్ కుమార్ గౌడ్ గారి సంవత్సరం పూర్తి అవుతుంది. ఏం అదృష్టం కూడా పోయి నీది కూడా ఇక్కడ నిమజ్జనం నీది ఏది సంవత్సరం పూర్తి చేస్తుందనుగా గణపతి గారి ఆశీర్వాదం నీకు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఇద్దరికి ఉండాలి, జనానికి ఉండాలి. మంచి వర్షాలు పడ్డాయి, మంచి పంటలు పండించుకొని మంచి ఉద్యోగాలు చేయండి. గణపతి మహారాజ్ గారు ఇదే విధంగా జరగాలి. మంచి గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు నిమజ్జనానికి ఆ విఘ్నేశ్వరుడు రెడీ అయ్యాడు కాబట్టి మరి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మరి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అందరికి కూడా పేరు పేరున ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గజానంద మహారాజ్ కి. గణపతి బప్ప, గణపతి బప్ప. అగ్రే బరస్, అగ్రే బరస్. థ్యాంక్ యూ. చలో భక్తులందరి గమనిక. ఈ టస్కర్ చుట్టూ ఎవరుండదండి, టస్కర్ పైన, టస్కర్ చుట్టూ ఇమర్షన్ చేసే వర్కర్స్ తప్పి ఎవరుండదండి. అందరూ కూడా తీసుకోవాలి. చుట్టూ కూడా ఎవరుండదండి. ఆల్ పోలీస్